నమస్కారం ఫ్రెండ్స్. మెటా షట్డౌన్ అంటే ఫేస్బుక్ పూర్తిగా ముగిసిందా, లేక ఇదొక పెద్ద స్ట్రాటజీ మార్పా? మార్క్ జకర్బర్గ్ $80 బిలియన్ పెట్టిన మెటావర్స్ ఎందుకాగిపోయింది? ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా బ్యాక్గ్రౌండ్. 2021లో ఫేస్బుక్ తన పేరును మెటాగా మార్చుకుంది. కారణమేమిటంటే సోషల్ మీడియా దాటి ఒక కొత్త వర్చువల్ ప్రపంచం మెటావర్స్ నిర్మించాలని జకర్బర్గ్ కల. వీఆర్ మరియు ఏఆర్ ద్వారా మనం ఒక డిజిటల్ ప్రపంచంలోకి వెళ్ళి మీట్ అవ్వాలి, పని చెయ్యాలి, గేమ్స్ ఆడాలి అనేది ఐడియా. ఈ విజన్ కోసం మెటా రియాలిటీ ల్యాబ్స్లో భారీగా పెట్టుబడి పెట్టింది. హొరైజన్ వరల్డ్స్ అనే వీఆర్ ప్లాట్ఫామ్ లాంచ్ చేసింది. కానీ సమస్య ఏమిటంటే యూజర్లు ఆశించినంతగా రాలేదు. ఎందుకు ఫెయిల్ అయింది? వీఆర్ హెడ్సెట్స్ ఖరీదు ఎక్కువ, ఉపయోగించడం అసౌకర్యం. మొబైల్లో ఇప్పటికే రోబ్లాక్స్, ఫార్ట్నైట్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పీపుల్ రెడీ కాలేదు ఈ టెక్నాలజీకి. దీని ఫలితంగా మెటాకి భారీ నష్టాలొచ్చాయి. 2026లో మెటా హొరైజన్ వరల్డ్స్ను వీఆర్లో షట్డౌన్ చేయాలని నిర్ణయించింది. కారణం సింపుల్: భారీ లాసెస్ మరియు తక్కువ యూజర్స్. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. మెటా పూర్తిగా ఫెయిల్ కాలేదు. మెటా ఇప్పుడు ఏఐ మీద ఫోకస్ పెంచుతోంది. ఏఐ యాడ్స్, లామా మోడల్స్ వల్ల కంపెనీ రెవెన్యూ ఇంకా పెరుగుతోంది. 2025లో మెటా $200 బిలియన్ పైగా రెవెన్యూ సంపాదించింది. అంటే కోర్ బిజినెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెటావర్స్ ఐడియా ముందుగా వచ్చింది, కానీ మార్కెట్ ఇంకా రెడీ కాలేదు. కానీ మెటా టైమ్లీగా ఏఐకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఫ్యూచర్ ఇంకా బ్రైట్గానే ఉంది. మీ అభిప్రాయమేమిటి? మెటావర్స్ మళ్లీ వస్తుందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.